హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో ఉన్న మోడల్ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ముందుగా మెయిన్ క్లాత్ ఒరిజినల్ కింద వైపు పెట్టుకోవాలి. అంటే షైనింగ్ చెమ్కీ వర్క్ వచ్చింది కదా, అది కింద వైపు పెట్టేసుకోవాలి. దానిపైన సాటిన్ కూడా షైనింగ్, ఇది చూడండి చెమ్కీ వర్క్ వచ్చింది కదా, అది కింద వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి క్లాత్. దానిపైన ఈ షైనింగ్ ఉంది కదా, అది కిందకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి సాటిన్ది. ఈ రెండు కలిపి యాడ్ చేసుకోవాలి. డబుల్ లైనింగ్ వచ్చినప్పుడు ఇలా రెండు ఒకసారి యాడ్ చేసుకుని తర్వాత కాటన్ లైనింగ్ యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, చుట్టూ ఎక్కడా కూడా ఖర్చులు రాకుండా, ఎక్కడా కూడా ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి. చుట్టూ కూడాను సాటిన్ కదా, సాటిన్ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే యాడ్ చేయాలి, లేదంటే ముడతలు అనేవి వస్తాయి. పైన వచ్చేసి నెట్ క్లాత్ కదా, ఆ ముడతలు అనేవి పైకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ముడతలు అనేవి రాకోకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. చుట్టూ కుట్టేసాను. దీనిపైన కాటన్ లైనింగ్ వేసి కుట్టుకోవాలి. చూడండి, ఒరిజినల్ పైకి తిప్పి దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. ముందు నెక్ కుట్టుకోవాలి, ఎందుకంటే నెక్కి వేరే పట్టీ అనేది వేయను నేను. ఈ కుట్టేసిన తర్వాత తిప్పేసుకుంటాను. చూడండి, ముందు ఈ విధంగా కుట్టేసుకోవాలి. నెక్ వరకు కుట్టేసి ఒక పావించు ఖర్చు వదిలి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. వేస్ట్ అంతా కట్ చేసుకుని ఈ మూలలు వచ్చిన చోట చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే నీట్గా తిరుగుతుంది నెక్. ఈ నెక్ యాడ్ చేసిన తర్వాత చూడండి, నేను ఎలా అయితే తీసుకున్నానో అలా తీసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, నెక్ కుట్టాను కదా స్క్వేర్ షేప్లో, ఆ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని కాటన్ లైనింగ్ వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని ఆ ఖర్చు మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ కాటన్ లైనింగ్ అనేది పైకి కనపడకుండా ఉంటుంది, లేదంటే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మూలలు వచ్చినప్పుడు ఇలా సూది దించుకొని పాదం పైకి లేపి నీట్గా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, స్క్వేర్ షేప్ వచ్చినప్పుడు ఇలా తిప్పుకోవాలి. కుట్టు మాత్రం ఖర్చు మీదే పడాలి. ఆ ఖర్చు వచ్చేసి కాటన్ క్లాత్ వైపు తిరగాలి. కాటన్ లైనింగ్ ఉంది కదా, దాని వైపు తిప్పుకోవాలి. ఇలా సర్దుకోవాలి. సర్దుకుంటూ ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీట్గా కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఖర్చు అనేది కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ ఈజీగా తిరుగుతుంది. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇంకా మిగతా క్లాత్ కూడా కుట్టేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. లైనింగ్ చుట్టూ యాడ్ చేయాలి కదా, అది కూడా మొత్తం నీట్గా యాడ్ చేసుకోవాలి. నెక్ ఒకటే యాడ్ చేశాను కదా, మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేయాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకూడదండి. ఈ నెట్ వచ్చినప్పుడు నెట్టు దాని కిందేమో సాటిన్ కదా, ముడతలు అనేవి కనపడతాయి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా సర్దుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటే నీట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేస్ట్ కట్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా అయితే యాడ్ చేశానో అదే విధంగా యాడ్ చేసుకోవాలి. నెట్ క్లాత్కి సాటిన్ క్లాత్ మంచి వైపు రెండు కూడా కింద వైపే పెట్టేసుకొని రెండు దేనికది యాడ్ చేసేసుకోవాలి. రెండు పీసులు వస్తాయి, నేను వెనక హుక్స్ వేస్తాను. దానికోసం సపరేట్ 2 పీసెస్ వస్తాయి కదా, అవి ఈ 2 పీసులు. ఈ రెండు యాడ్ చేసేసాను ఒకదానికొకటి. దీనిపైన కాటన్ లైనింగ్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఈ కాటన్ లైనింగ్ యాడ్ చేసేటప్పుడు చూడండి, ఇలా ఎదురు బొదురు ఒకసారి పెట్టి చెక్ చేసుకుని తర్వాతే యాడ్ చేయాలి, లేదంటే ఒక్కొక్కసారి ఒకవైపుకే వచ్చేలా వస్తాయి. 2 పీసులు కూడా మళ్ళీ ఊడ తీసుకునే అవసరం ఉంటుంది. అందుకని ముందే చూసుకొని చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేను హుక్స్ పట్టీ వైపు నెక్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా యాడ్ చేశానో అలాగే సేమ్, కాకపోతే దీనికి హుక్స్ పట్టీ కూడా యాడ్ చేసేసాను. ఎందుకంటే హుక్స్ పట్టీకి ఎక్స్ట్రా కట్ చేశాను. కట్ చేసేటప్పుడే దీనికి పట్టీ అనేది ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇలా కుట్టేసి తిప్పేసుకోవడమే పట్టీ కూడా. నెక్ పార్ట్ అంతా కట్ చేసుకుని వేస్ట్ అంతా ఈ మూల చిన్న కట్ అనేది ఇచ్చుకుంటే ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా ఇది కాచపట్టికి వస్తే ఈ పార్ట్ అనేది ఇంకో కుట్టు ఒక 1 ఇంచ్ దూరంగా ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో కాజాలు కుట్టుకోవాలన్నమాట. ఒక కుట్టు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఒక కుట్టు వేసుకున్నాను. అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చులు అనేవి కనపడకుండా ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి.
ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. దానిపైన తిరగేసి సేమ్ మనం మామూలుగా ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా పెట్టిన తర్వాత చూడండి లైనింగు ఇలా ముందు వైపుకి తిప్పుకోవాలి. ఒరిజినల్ పార్ట్ పైకి కనిపించే పార్ట్ అలాగే దానిపైన సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఈ లైనింగ్ మాత్రం దానికి చుట్టూ తిప్పినట్టు వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి చుట్టూగా ఇలా తిప్పేసినట్టు వస్తుంది. మీకు అలా కుట్టుకోవటం వీలు లేకపోతే ఇలా తిప్పుకోండి మీకు వీలుగా. పాదం దగ్గర ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటుంది, అందుకని ఇలా కూడా కుట్టుకోవచ్చు. ముందు ఈ కుట్టేసుకొని తర్వాత లైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒరిజినల్ ఒకటే వేస్తున్నాను, లైనింగ్ అనేది పక్కకి జరిపేసాను కదా ముందు వైపు, అది లైనింగు. ముందు ఈ రెండు కలిపి కుట్టేస్తున్నాను షోల్డర్స్. లైనింగ్ కూడా ఒకేసారి కలిపి కుట్టేయచ్చు, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. ముందు ఒరిజినల్ క్లాత్ రెండు కలిపేసాను. తర్వాత ఈ లైనింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎడ్జెస్ రెండు కరెక్ట్గా వచ్చినాయో లేదో సమానంగా చూసుకొని ఇప్పుడు లైనింగ్ చూడండి దీనిపైకి ఇలా తిప్పేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగు ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చినట్టు ఇప్పుడు ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రెండు ఎడ్జెస్ నెక్ దగ్గర సమానంగా రావాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, ఇది ఒకే లైన్లో రావాలన్నమాట. నెక్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి అస్సలు ఖర్చులు అనేవి కనపడవు. అదే ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజపట్టి వైపు మాత్రమే యాడ్ చేశాను నెక్కును. ఇప్పుడు మిగతా కూడా యాడ్ చేసేసి వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. దీనికి హ్యాండ్స్ ఏమీ లేవు, అందుకని షోల్డర్స్ దగ్గర ఒక పట్టి అనేది కుట్టుకోవాలి. 1 ఇంచ్ విడ్త్తో ఒక క్రాస్ పట్టి కుట్టుకోవాలి. ఒక క్రాస్ పట్టి కట్ చేసుకుని ఇలా షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ పార్ట్ అనేది మంచి వైపు తిప్పేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టీని నేను ఎలా అయితే కుడుతున్నానో అదే విధంగా కుట్టుకోవాలి. ఈ క్రాస్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం కుట్టుకుంటూ పాదం అనేది పైకి లేపుకుంటూ జరుపుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. స్ట్రైట్గా లేదు కదా, క్రాస్ వచ్చినప్పుడు మాత్రం ఇలా నెమ్మదిగా మాత్రమే కుట్టుకోవాలి, లేదంటే నీట్గా తిప్పేటప్పుడు సరిగ్గా తిరగదు పట్టి. చూడండి క్రాస్ వచ్చినప్పుడు అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి, అప్పుడే పట్టి అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు తిప్పేసి ఫోల్డ్ చేసుకుని కుట్టాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఒక ఫోల్డింగ్, దాని తర్వాత ఇంకో 1/2 ఇంచు ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ పట్టి అనేది బయటికి కనపడకూడదు, పట్టి మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోవాలి. ఎంత పట్టి ఉంటే అంత మొత్తం ఫోల్డ్ అయిపోవాలి. ఆ కుట్టు అనేది పట్టి చివర పడాలి. పట్టి ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ చివరే పడాలి. ఇది కూడా అంతే, కుట్టేటప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి, లేదంటే ఫినిషింగ్ బాగా రాదు. ఈ పట్టి వేసుకుంటే షోల్డర్ అనేది చక్కగా నిలబడుతుంది. హ్యాండ్స్ లేనప్పుడు ఇలా పట్టి వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. నెక్ తిప్పినట్టు తిప్పేసుకోవచ్చు, కాకపోతే ఇది చూడండి ఎలా నిలబడిందో. ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా కూడా ఉంటుంది. చూడండి వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో వైపు కూడా కుట్టేశాను నేను షోల్డరు, ఆర్మ్ హోలు. ఇప్పుడు పట్టి కుట్టుకోవాలి. ఇలా ఈ క్లాత్ని ఇలా మడిచి కుట్టుకోవచ్చు ఎక్స్ట్రా కట్ చేసి, ఎందుకంటే ఇది వర్క్ వచ్చింది, 2 లైనింగ్లు వచ్చినాయి. ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇంకా మందం అయిపోతుంది, లోపల చిరాగ్గా అనిపిస్తుంది పిల్లలకి, వర్క్ ఉంది కదా అందుకని. దానికోసం నేను ఇలా ఎక్స్ట్రా పట్టి అనేది కుడుతున్నాను నడుము దగ్గర. ఒక 1 ఇంచ్ విడ్త్తో స్ట్రైట్ పట్టి కట్ చేసుకోవాలి. చివర ఒక ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ నడుము చుట్టూ వేసుకోవాలి, బ్లౌజ్ చుట్టూ వేయాలి. చూడండి కింద వైపు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మొత్తం అన్నింటికి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలా వేస్తున్నాను పట్టి. ఇది కాకపోతే చిన్న పట్టి వేస్తున్నాను, దీనికి హెమ్మింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షోల్డర్కి ఎలా అయితే కుట్టేసానో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. ఇది ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది లోపలికి రాదు, చిరాగ్గా అనిపించదు. చూడండి ఇలాగే ఇంకో ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇలా మొత్తం పట్టి ఎంత అయితే యాడ్ చేసామో మొత్తం పట్టీని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. కుట్టేప్పుడు కూడా ఫోల్డ్ చివరే పడితే చూడటానికి నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
పట్టీ ఒకే విడ్త్లో మడుచుకోవాలి. కుట్టు వచ్చేసి ఆ ఫోల్డింగ్ చివరే పడితే నీట్గా అనిపిస్తుంది చూడటానికి, లేదంటే కొంచెం పట్టీ పైకి లేసినట్టుగా అలా అనిపిస్తుంది. అందుకే ఆ ఫోల్డ్ చివరేస్తే నీట్గా అణిగిపోయి ఉంటుంది పట్టీ, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇంకో పార్ట్ ఉంది, దానికి కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి మొత్తం కుట్టేశాను, బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా సైడ్ కుట్లు వేసుకోవాలంతే. ఇలా తిప్పేసుకోవాలి. ఖర్చు కోసం నేను కట్ చేసేటప్పుడు 1.5 ఇంచు ఖర్చు కోసం వదిలి కట్ చేశాను కదా, ఆ 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మార్కింగ్ కనపడదు, పోతుంది. అందుకని మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా సరిపోయింది. అలాగే వేస్ట్ దగ్గర కూడా 2 పట్టీలు కలిసిపోయినాయి. మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెడతామో, కుట్లు కోసం ఎంతైతే వదులుకుంటామో అంతే కుట్టుకుంటే పట్టీలు కానీ ఆ పైన షోల్డర్ దగ్గర కానీ ఇలా కరెక్ట్గా వస్తుంది. ఇలా 2-3 కుట్లు వేసుకోవాలి సైడ్. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని, ఖర్చు మార్క్ చేసుకొని కుట్లు అనేవి వేసేసుకోవాలి. 3 కుట్లు వేసేసాను, ఇంకో వైపు కూడా వేసేసుకున్నాను. చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయి ఇలాగ. ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా కుట్టక్కర్లేదు, ఇలా తిప్పుకొని కుట్టేటట్టయితే. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు స్కర్ట్ అనేది కుట్టాలి. 2 లైనింగ్లు వచ్చినాయి కదా, ఫస్ట్ కాటన్ లైనింగ్ నేను ఫ్రిల్స్ వచ్చే విధంగా కట్ చేశాను. ఇవి 2 పీసెస్ వచ్చినాయి. ఈ 2 పీసెస్ యాడ్ చేసుకోవాలి, ఒకదానికొకటి సమానంగా యాడ్ చేసేసుకోవాలి. రౌండ్గా అంటే దీనికి ఓపెన్ ఉండదు, పైన ఎలాస్టిక్ వస్తుంది, పట్టీ వచ్చి ఎలాస్టిక్ వస్తుంది. అందుకని దీనికి ఓపెన్ అయి ఉండదు, రౌండ్గా కలిపేసుకుని ఇది ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కాటన్ లైనింగ్ మాత్రం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. నడుము స్కర్ట్కి ఎప్పుడు కూడా ఒక 5 ఇంచెస్ అనేది మనకి పిల్లలకి కింద నుంచి వేస్తాం కదా, నడుము కొలతతోనే కుట్టామనుకోండి కింద నుంచి పైకి ఎక్కదు స్కర్ట్ అనేది. అందుకని మెజర్మెంట్ కన్నా ఒక 5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. మొత్తం 20 ఇంచెస్కి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 25 ఇంచెస్ రావాలి రౌండ్ వచ్చేసి. ఒకసారి చెక్ చేసుకోవాలి కుట్టేసిన తర్వాత రౌండ్ ఎంత వచ్చిందనేది. చూడండి కరెక్ట్గా 12.5 వచ్చింది. చూడండి 12.5, ఒకవైపు 12.5 వచ్చింది. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 25 ఉంటుంది మొత్తం. ఇప్పుడు సాటిన్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ కట్ చేశాను. ఇది తిరగ తిప్పేసుకొని ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఓపెన్ ఉన్న చోట ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి, కలుపుకొని రౌండ్గా కుట్టేసుకోవాలన్నమాట. దీనికి కుచ్చులేమి రావు. కరెక్ట్గా 25 ఇంచెస్తోనే నేను వేస్ట్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేశాను. అందుకని కుచ్చులేం పెట్టక్కర్లేదు, ఈ సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కుట్టేటప్పుడు తిరగ తిప్పుకొని కుట్టుకోవాలి. షైనింగ్ వచ్చేసి లోపల వైపు ఉంటుంది. చూడండి కుట్టేసిన తర్వాత ఈ కాటన్ లైనింగు, ఈ సాటిన్ లైనింగు 2 కలిపి కుట్టుకోవాలి. ఈ కుట్టేసిన ఖర్చులు ఉన్నాయి కదా, ఈ లోపలికి తిప్పేసుకొని తిరగ తిప్పేసుకున్నాను. ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలి. దానిపైన సాటిన్ తొడగాలి. ఇలా నేను ఎలా అయితే తిప్పుకుంటున్నానో సాటిన్ కూడా మంచి వైపు అనేది పైకి రావాలి. షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ అనేది పైకి రావాలి. పైకి వచ్చేలా తిప్పేసుకొని దీనికి తొడుక్కోవాలి. కాటన్ లైనింగ్కి తొడుక్కోవాలి. కాటన్ రౌండ్ ఉంది కదా, దానికి తొడిగేసుకొని ఈ 2 కలిపి కుట్టేసుకోవాలి. ఈ 2 రౌండ్లు ఉన్నాయి కదా, ఈ 2 రౌండ్గా కలిపేసుకోవాలి. ఒకదానికొకటి కలిపేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ కుట్టేటప్పుడు కుచ్చులు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. కుచ్చులు పెట్టడానికి మనం ఎంత గ్యాప్ అయితే ఇచ్చామో అంత గ్యాప్లోనే పడాలి కుట్టు అనేది. కిందకి వెళ్ళకూడదు, కిందకి వెళితే మళ్ళీ కుచ్చుల దగ్గర తిత్తుల్లాగా వస్తుంది ఫోల్డింగ్స్ పడి. అందుకని కుచ్చులు కుట్టడానికి ఎంతైతే గ్యాప్ ఇచ్చామో ఆ కుచ్చులు కుట్టిన కుట్టు మీదే కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. సాటిన్ కూడా నీట్గా సర్దుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ కుట్టు కిందకి వెళ్లకుండాను చూసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రౌండ్ మొత్తం యాడ్ చేసుకోవాలి, ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి.
అయిపోయింది, చుట్టూ యాడ్ చేసేసాను. దీనికి పైన ఆర్గాంజా యాడ్ చేసుకోవాలి. ఆర్గాంజా అనేది నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను రౌండ్, దానికి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. చూడండి, ఈ సాటిన్ కాటన్కి ఎలా అయితే తొడిగి కుట్టానో దీనికి ఆర్గాంజా కూడా అలాగే తొడుక్కోవాలి. చూడండి, ఇలా ఆర్గాంజా లోపల వైపు ఈ సాటిన్ కాటన్ లైనింగ్ కుట్టేసాను కదా కలిపి, అవి పెట్టేసుకోవాలి. దాని చుట్టూ ఆర్గాంజా కుట్టుకోవాలి. ఆర్గాంజా క్లాత్కి మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ కనపడినట్టు చిన్న చిన్నగా వస్తాయి. ఆర్గాంజాకి మాత్రం చుట్టూ రౌండ్లో అసలు కుట్ట అనేది రాదు. కటింగ్ చిన్న పాపది కాబట్టి అతుకులు పడవు, ఓపెన్ రాదు. అంటే కుట్టాల్సిన సైడు ఓపెన్ రాదు, చుట్టూ రౌండ్ వస్తుంది. చూడండి, చిన్న చిన్నగా కుచ్చులు పడతాయి, అక్కడక్కడ చూసుకోవాలి. ఈ కుచ్చులు మాత్రం అన్నీ ఒకే చోట వచ్చేలా పెట్టకూడదు, మొత్తం రౌండ్ ఒకేలాగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే చిన్నగా 4 కుచ్చులు వచ్చినాయి అనుకోండి, ఫ్రంట్ 2 పెట్టుకోవాలి, బ్యాక్ 2 పెట్టుకోవాలి. అలా అనమాట. ఉన్న లూజ్ని చుట్టూ సరిపెట్టుకోవాలి. ఇలా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా చుట్టూ పెట్టుకొని కుట్టేసుకోవాలి నీట్గా. అయిపోయింది, చుట్టూ కుట్టేశాను. చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి నడుము పట్టీ అనేది కుట్టాలి. చూడండి, చిన్న చిన్నగా ఫ్రిల్స్ వచ్చినాయి కనపడినట్టు. ఆ షైనింగ్లో అసలు తెలియట్లేదు, ఫ్రిల్సే పెట్టినట్టు. దీనికి నడుము పట్టీ కోసం 5 ఇంచెస్ విడ్త్ ఉండాలి. ఎందుకంటే 2 ఇంచెస్ రావాలి పట్టీ అనేది. ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి పోతుంది. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు పోతుంది. 2 ఇంచు పట్టీ ముందు కనపడాలి, ఒక 2 ఇంచు ఫోల్డ్ అవుతుంది. మొత్తం 4 ఇంచెస్ అవుతుంది. స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్, మొత్తం కలిపి 5 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకోవాలి. ఈ షైనింగ్ పార్ట్ వచ్చేసి అంటే నెట్ క్లాత్ వచ్చేసి ముందు కనపడేటట్టు మాత్రమే వేస్తాను పట్టీకి, వెనక వైపు రాదు. ఎందుకంటే లోపల వైపు కూడా 2 వైపులకు వచ్చేటట్టు కుట్టాను అనుకోండి, లోపల చిరాగ్గా అనిపిస్తుంది. నడుం దగ్గర బాడీకి టచ్ అవుతూ ఉంటే ఆ చెమ్కీలు అవి ఉన్నాయి కదా, చెమ్కీ వరకు, దానివల్ల చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని నేను పట్టీకి ముందు వైపు కనపడేటట్టు మాత్రమే వేస్తున్నాను. ఈ నెట్ క్లాత్ వచ్చేసి 3 ఇంచెస్ కట్ చేశాను. 3 ఇంచెస్ విడ్త్ కట్ చేశాను. ఈ పట్టీని ఒకవైపున ఇలా సాటిన్ పట్టీకి ఒకవైపు నుంచి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ నెట్ క్లాత్ 3 ఇంచెస్ ఎందుకు అంటే, ఫస్ట్ ఈ కుట్టుకు ఒక 1/2 ఇంచు పోతుంది, పట్టీకి ఒక 2 ఇంచు కావాలి, మళ్ళీ మధ్యలో ఒక ఫోల్డ్ చేసి కుట్టాలి, దానికి ఒక 1/2 ఇంచు పోతుంది. మొత్తం 3 ఇంచెస్ కావాలి. అందుకని 3 ఇంచెస్ కట్ చేశాను నెట్ క్లాత్. సాటిన్ క్లాత్ ఏమో 5 ఇంచెస్ విడ్త్. నడుము వచ్చేసి 25 ఇంచెస్ కాబట్టి పొడవు వచ్చేసి 26 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ యాడ్ చేసి కుట్టాలి కాబట్టి. చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ మధ్యలోకి 2 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఖర్చు పోగా యాడ్ చేయడానికి ఖర్చు పోగా ఈ ఫోల్డింగ్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చివరంతా కుట్టుకోవాలి. చూడండి, ఇలాగ మధ్యలో చెక్ చేసుకోవాలి. లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఎక్కువైతే లోపల వైపుకు తిరుగుతుంది వర్క్, అప్పుడు కూడా చిరాకే అనిపిస్తుంది. తక్కువ అయిందనుకోండి పైకి సాటిన్ కనిపిస్తుంది, అప్పుడు చూడటానికి బాగోదు. అందుకని ఈ 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంది లేనిది చూసుకొని కుట్టుకోవాలి. పట్టీ అంతా మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, మొత్తం నేను కుట్టేశాను. ఈ చివర అమ్మంటే ఇంకా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఈ నెట్ క్లాత్ కుట్టాను కదా ఇప్పుడు యాడ్ చేసి, అది లోపలికి ఒక ఫోల్డ్ చేసి 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా పట్టీ మొత్తం కుట్టేసుకోవాలి చివరి వరకు. చూడండి, సాటిన్ ఎంత జాగ్రత్తగా కుట్టినా చిన్న ముడతలు అనేవి వచ్చినాయి పట్టీకి. సాటిన్తో ఇంతేనండి ఇబ్బంది. పైకైతే కనపడలేండి ఇప్పుడు. చూడండి కనపడట్లేదు. ఇప్పుడు ఈ పట్టీ ఇలా వస్తుంది అన్నమాట, ఇలా ఫోల్డ్ అవుతుంది మనం కుట్టినప్పుడు. ఈ 2 పట్టీలు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకదానిపైకి ఒకటి కుట్టేసుకోవాలి. ఒక కుట్ట అనేది రౌండ్గా వచ్చేలా కుట్టేసుకోవాలి. రెండు సమానంగా పెట్టుకొని
ఖర్చులన్నీ సమానంగా పెట్టుకోవాలి. పైన పట్టీ కూడా సమానంగా ఉండాలి, జరిగిపోకూడదు. పైకి కిందకి జరిగిందనుకోండి చూడడానికి బాగోదు. అందుకని సమానంగా ఉండేలా చూసుకుని ఒక రౌండ్గా కలిపేసుకోవాలి ఈ పట్టీని. ఇలా కలిపేసుకోవాలి. ఇంకో కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నడుం పట్టీకి ఈ పట్టీని నడుం దగ్గర ఈ పట్టీని యాడ్ చేయాలి. లోపల వైపు నుంచి యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే తిప్పుకున్నానో కింద స్కర్ట్ ఏమో కరెక్ట్గా పైకి ఉంది, ఆర్గాంజా పైకి ఉంది, ఒరిజినల్ పార్ట్ అంతా పైకి ఉంది. ఈ పట్టీ తిరగేసి ఉంది. సాటిన్ పట్టీ ఉంది కదా, అక్కడే యాడ్ చేస్తున్నాను. నెట్ క్లాత్ది పైకి ఉంది, యాడ్ చేసేదేమో సాటిన్ వైపు నుంచి యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు కాటన్ కనిపిస్తుంది కదా, కాటన్ లైనింగు లోపల వైపు నుంచి ఇలా రౌండ్గా యాడ్ చేసుకోవాలి. అంటే స్కర్ట్కి తిరగేసి యాడ్ చేస్తున్నాము, పట్టీ కూడా తిరగేసే ఉంటుంది. ఇలా చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి, ఆర్గాంజా ఫ్రిల్స్ అనేవి మనకి పాదం కిందకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా తోసుకుంటూ కుట్టుకోవాలి, లేదంటే మళ్ళీ కుట్టు కిందకు వస్తాయి ముడతలాగా. మళ్ళీ ఊడ తీసుకోవాల్సి ఉంటుంది. ముందే చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కొద్దిగా. మొత్తం రౌండ్ అంతా ఇలాగే కుట్టేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. పట్టీ అంతా మొత్తం వేస్ట్కి యాడ్ చేసుకోవాలి. చూడండి, అచ్చంగా అది పాదం కిందకి వచ్చేస్తుంది ఆర్గాంజా క్లాత్. కుట్టడానికి చాలా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి ఈ పట్టీని. చూడండి, చుట్టూ కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి, మనకి రివర్స్లో కనపడుతుంది పైకి. ఇప్పుడు ఈ పట్టీని స్కర్ట్ వైపు తిప్పుకోవాలి. చూడండి, రౌండ్గా కుట్టేశాను కదా. ఇప్పుడు ఈ పట్టీని ఇటువైపు తిప్పుకొని కుట్టుకోవాలి. ఈ పట్టీ చివర కుట్టు వేసుకోవాలి. నేను దీనికి ఎలాస్టిక్ వాడతాను వేస్ట్ దగ్గర. స్కర్ట్ ఏమో వేస్ట్కి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకున్నాం కదా లూజు. ఈ ఎలాస్టిక్ మాత్రం ఒక 4 ఇంచెస్ అనేవి తగ్గించుకోవాలి. ఎందుకంటే స్కర్ట్కి టైట్గా పట్టు ఉండాలి కదా, దానికోసం వేస్ట్ రౌండ్ కన్నా ఒక 4 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఈ కలిపి కొట్టడం కోసం మనకి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాను, మార్క్ చేసుకున్నాను. మొత్తం వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో 4 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 16 ఉంటుంది. మరీ పట్టేసినట్టు ఉంటుందేమో అని చెప్పి నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఏమో ఖర్చు కోసం అని చెప్పి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మొత్తం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 16.5 దగ్గర కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి ఇలా కుట్టడానికి సరిపోతుంది. చూడండి, రెండు నేను ఎలా అయితే పెట్టానో ఒకదానిపైన ఒకటి, ఒక చివరి మీద ఇంకో చివరి ఎలా అయితే పెట్టానో అలాగే పెట్టి ఇలా లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 4-5 సార్లు వేసుకోవాలి. ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా. ఇలా రౌండ్ తిప్పినప్పుడు మెలికలు రాకుండా చూసుకోవాలి. ఎలాస్టిక్ మెలికలు వచ్చినా కూడా మంచిగా ఉండదు. ఈ ఎలాస్టిక్ అయితేనే బాగుంటుంది స్కర్ట్కి. చూడండి, ఇలా మెలికలు రాకూడదు, ఇలా కుట్టుకోవాలి. లాక్ స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా స్కర్ట్ వేస్ట్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టేసుకొని ఎలాస్టిక్ పైనుంచి ఈ ఫోల్డింగ్ తిప్పుకోవాలి. ఈ తిప్పేటప్పుడు కూడా ఎలాస్టిక్ అనేది ఫోల్డ్ అవ్వకూడదు, ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. కుట్టేసిన తర్వాత మన ఎలాస్టిక్ని సరి చేసే అవకాశం ఉండదు. అందుకే ముందే జాగ్రత్తగా తిప్పుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూడండి, మనం ఆర్గాంజా యాడ్ చేయడానికి, లైనింగ్లన్నీ యాడ్ చేయడానికి ఎంతైతే ఎక్కడైతే కుట్టేసామో ఆ కుట్టు మీద ఈ పట్టీ అనేది తిప్పుకోవాలి. ఈ పట్టీ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని అప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి పట్టీ చివర పడాలి. చూడండి, యాడ్ చేయడానికి కుట్టు ఏదైతే వేసానో దాని మీదే పెట్టుకుంటున్నాను. ఈ పట్టీ చివరమ్మట కుట్టుకుంటున్నాను. ఇలా కుడితేనే నీట్గా వస్తుంది. ఇలా వేస్ట్ రౌండ్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి రౌండ్గా. కింద స్కర్ట్ పార్ట్ అంతా నీట్గా
తిప్పుకోవాలి. మనం కుట్టే కొంది ఈ స్కర్ట్ని రౌండ్ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే నీట్గా రాదు. ఎలాస్టిక్ వేసాం కదా, నడుం దగ్గర లాగేసినట్టు ఉంటుంది. ఎలాస్టిక్ని ఒకవైపుకి జరుపుకుంటూ మనం కుట్టే వైపు మాత్రం నీట్గా వచ్చేలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ లూజ్ అంతా ఒకవైపుకి జరిపేసుకుంటా కుట్టుకోవాలి. చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఇంత లూజ్ వస్తుంది. వేస్ట్కి మాత్రం ఈ ఎలాస్టికే వాడండి, నీట్గా వస్తుంది. చూడండి, మొత్తం రెడీ అయిన తర్వాత ఎంత ముద్దుగా ఉందో. పట్టీకి మాత్రం వేయటం వల్ల పట్టీకి షైనింగ్ ఉంది, అందంగా అనిపిస్తుంది. వర్క్ వచ్చింది వేయటం వలన. ఇది చూడండి, ఈ కింద మాత్రం ఆర్గాంజాకి సాటిన్కి పీకో చేస్తాను నేను. ఈ కాటన్ లైనింగ్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, క్రాప్ టాప్, క్రాస్ కటింగ్ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా రెడీ అయిన తర్వాత అవుట్పుట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.